ఆంధ్రుల కళల రాజధాని అమరావతి యొక్క రిలీజియస్, హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అమరావతికి హిందూయిజంలో చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరారామం అమరావతిలోనే ఉంది. ఈ పంచారామ క్షేత్రాల కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసి తనకి చావు లేకుండా వరం కావాలని కోరుకుంటాడు. అయితే బ్రహ్మ అది కుదరదు, అది సృష్టి విరుద్ధం అని చెబితే శివుని కుమారుని చేతిలో తప్పితే నేను ఎవరి చేతిలోనూ చనిపోకుండా వరమివ్వమని తారకాసురుడు కోరుకుంటాడు. బ్రహ్మ ఆ వరాన్ని ఇస్తాడు. అయితే తారకాసురుడు ఈ రకంగా ఎందుకు కోరుకున్నాడు? ఆ సమయంలో శివుడు తన మొదటి భార్యని కోల్పోయి బాధలో సన్యాసంలో ఉన్నారు. శివుని యొక్క మొదటి భార్య ఎవరు? దాక్షాయణి. దాక్షాయణి ఎవరు? దక్ష ప్రజాపతి కూతురు. సో ఎందుకు దాక్షాయణి చనిపోయింది అంటే శివుణ్ణి దాక్షాయణి పెళ్లి చేసుకోవడం దక్ష ప్రజాపతికి ఇష్టం ఉండదు. సో దక్ష ప్రజాపతి తర్వాత రోజుల్లో దక్ష యజ్ఞం జరిపినప్పుడు శివుణ్ణి మరియు దాక్షాయణిని పిలవడు. సో పిలవకపోయినప్పటికీ కూడా దాక్షాయణి తన కన్నవారింటికి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా తనకి అక్కడ సరైన మర్యాద దక్కదు. సో తన భర్తకి తనకి మర్యాద లేదు అనే దాన్ని భరించలేక దాక్షాయణి దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడే అగ్నిలోకి వెళ్ళి తనను తాను ఆహుతి చేసుకుంటుంది. ఆ రకంగా శివుడు తన మొదటి భార్యని కోల్పోయాడు. సో మొదటి భార్యని కోల్పోయిన శివుడు సన్యాసంలో ఉన్నాడు కాబట్టి తనకి పిల్లలు పుట్టే అవకాశం అనేది లేదు కాబట్టి సో శివుని కుమారుడితో మాత్రమే నేను చనిపోయేలాగా తారకాసురుడు వరం కోరుకుంటాడు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల్లో శివుడు పార్వతీదేవిని పెళ్లాడడం, వాళ్ళిద్దరికీ కుమారస్వామి పుట్టడం అనేది జరుగుతుంది. సో దేవతలంతా కూడా కుమారస్వామి దగ్గరికి వెళ్ళి మీరు మాత్రమే తారకాసురుని వధించగలరు అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు కుమారస్వామి తారకాసురుని వధించడానికి దేవ సైన్యాన్ని వేసుకొని అతనిపైన యుద్ధానికి వెళ్తారు. అయితే తారకాసురుడి మెడలో ఒక పవర్ఫుల్ శివలింగం అనేది ఉంటుంది. చాలా పెద్ద శివలింగం. ఆ శివలింగం తారకాసురుని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో తారకాసురుని చంపాలి అంటే ఆ శివలింగాన్ని బ్రేక్ చేయాలి. సో కుమారస్వామి యుద్ధంలో ఆ శివలింగాన్ని బ్రేక్ చేసినప్పుడు, ముక్కలు చేసినప్పుడు అది 5 భాగాలుగా 5 ప్రాంతాల్లో పడుతుంది. అలా 5 ముక్కలుగా పడిన ఆ శివలింగాల్ని 5గురు వేరువేరు ప్రాంతాల్లో ప్రతిష్టాపన చేశారు అని నానుడి. సో అలా ఒక శివలింగం ఒక ముక్క అమరావతిలో పడింది. దానిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పి అంటారు. ఇంకో ముక్క వచ్చేసి ద్రాక్షారామంలో పడింది. దాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడని చెప్పి అంటారు. ఇంకొకటి క్షీరారామంలో అక్కడ విష్ణువు ప్రతిష్ఠించాడని, ఇంకొకటి సోమారామంలో అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించాడని, ఇంకొకటి కుమారారామంలో అక్కడ సాక్షాత్తు కుమారస్వామి ప్రతిష్ఠించాడని చెప్పేసి నానుడి. అమరావతికి బుద్ధిజంలో కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. బుద్ధుడి స్మారకార్థం నిర్మించిన అమరావతి స్తూపం ఇక్కడిదే. ఈ అమరావతి స్తూపం యొక్క నిర్మాణం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో శాతవాహనుల సమయంలో ప్రారంభమైందని చరిత్ర చెప్తోంది. అయితే ఈ నిర్మాణం అనేది ఒక దశలో కాకుండా చాలా దశల్లో జరిగినట్లు, తర్వాత వచ్చిన శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు కూడా దీని నిర్మాణంలో పాలు పంచుకున్నట్లు మనకి చరిత్ర అనేది చెప్తోంది. అయితే ఈ అద్భుతమైన అమరావతి స్తూపం ఈనాటికి కూడా యథాతథంగా కనిపిస్తుందా అంటే లేదు. మరి దీని విషయాలు బయటికి ఎలా వచ్చాయి? 1797లో ఆనాటి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ మెకెంజీ భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నారు. ఆయన దేశంలో చాలా చోట్ల తిరుగుతూ దేశం యొక్క హిస్టరీ, ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ని డాక్యుమెంట్ చేస్తూ వచ్చారు. ఆయన అమరావతి 1797లో విజిట్ చేసినప్పుడు అక్కడ అమరావతి స్తూపం యొక్క రిమైన్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఆయన వాటిని జైన్ మాన్యుమెంట్గా భావించారు. తర్వాత హైయర్ అఫీషియల్స్కి దాని గురించి రిపోర్ట్ చేసి కనుక్కున్నాక అది బుద్ధిజానికి సంబంధించిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తరువాత రోజుల్లో ఈ అమరావతి స్తూపం యొక్క రిమైన్స్ అనేవి కొంతపాటు చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియంకి షిఫ్ట్ అయ్యాయి, కొంత బ్రిటన్లో ఉన్న లండన్ మ్యూజియంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు లండన్ మ్యూజియంలో మరియు ఎగ్మోర్ మ్యూజియంలో మనం అమరావతి స్తూపం యొక్క రిమైన్స్ని చూడవచ్చు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అమరావతిని పరిపాలించిన శాతవాహన కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కాంటెంపరీ ఆచార్య నాగార్జున. సో ఆచార్య నాగార్జున ఇదే ప్రాంతం నుంచి మహాయాన బుద్ధిజంని ప్రాపగేట్ చేసినట్లు కూడా మనకి చరిత్ర చెప్తోంది.
ఈ అమరావతికి సాక్షాత్తు గౌతమ బుద్ధుడే విచ్చేశాడని, ఆయన ఇక్కడ 10 ధారణలు చెప్పారని కూడా చరిత్ర చెప్తోంది. బుద్ధిజంలో ధారణి అంటే మంత్రం అని. బుద్ధుడు ధారణలు చెప్పాడు కాబట్టి దీన్ని ధారణికోట అని, కాలక్రమంలో అదే ధరణికోటగా మారిందని కూడా చరిత్ర ద్వారా మనకి తెలుస్తోంది. జైనిజంలో కూడా అమరావతికి చాలా సిగ్నిఫికెన్స్ ఉందని అమరావతిలో జరిగిన చాలా ఎక్స్కవేషన్స్ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఎక్స్కవేషన్స్లో న్యూమరస్ జైన్ స్టాట్యూస్ అండ్ ఇన్స్క్రిప్షన్స్, రెలిక్స్ అండ్ మాన్యుమెంట్స్ అనేవి బయటపడ్డాయి, డిఫరెంట్ పీరియడ్స్కి చెందినవి. హిస్టారికల్గా కూడా అమరావతికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అమరావతి సర్వ్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అమరావతిలో జరిగిన చాలా ఎక్స్కవేషన్స్లో మనకి శాతవాహనుల కాలం నాటి న్యూమరస్ ఆర్టిఫాక్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ మరియు ఆర్కిటెక్చరల్ రెమినెంట్స్ కూడా బయటపడడం జరిగింది. సో దీన్ని బట్టి అమరావతి చారిత్రాత్మక ప్రాముఖ్యత మనకి తెలుస్తోంది. కల్చర్ పరంగా తీసుకున్నా సరే అమరావతికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. 3 ఫేమస్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్లో ఒకటైన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడే ఉద్భవించిందని మనం చెప్పొచ్చు. అదర్ 2 గాంధార అండ్ మధుర. ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా శాతవాహనుల టైంలోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. సో వాళ్ళ ప్యాట్రనేజ్లోనే అది చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా వైట్ మార్బుల్ స్టోన్ యూజ్ చేయడం. సో గాంధార, మధురాలో గ్రే శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేస్తే అమరావతిలో కంప్లీట్గా వైట్ మార్బుల్ స్టోన్తోనే ఆర్కిటెక్చర్ అనేవి జరిగాయి. ఇంకొక స్పెషల్ ఆస్పెక్ట్ ఏంటంటే దీన్ని లైఫ్ ఆర్ట్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ చెక్కిన శిల్పాలు కానీ నెరేటివ్ స్టైల్ అని కూడా అంటాం. ఒక సినిమా చూసిన అనుభూతి మనకు కలుగుతుంది. చాలా రియలిస్టిక్గా ఉంటాయి. నిజంగా మనుషుల్లాగే అనిపించేలాగా ఒక రియలిస్టిక్ నెరేటివ్ స్టైల్ ఆఫ్ ఆర్ట్. అంటే వాళ్ళు మనకి ఏదో చెప్తున్నారు అన్నట్టుగా, నెరేటివ్ అంటే అర్థం అది, వాళ్ళు మనకి ఏదో చెప్తున్నారు అన్నట్టుగా మనకి ఈ ఆర్కిటెక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ప్రాముఖ్యత. అది కూడా మనకి అమరావతి నుంచి ఉద్భవించిందని మనం చెప్పొచ్చు. దక్షిణాది నుండే ఒకనొకప్పుడు దేశాన్నేలిన శాతవాహనుల రాజధానిగా ఒక వెలిగి హిందూయిజం, బుద్ధిజం మరియు జైనిజంలో కూడా ప్రాముఖ్యతని సంతరించుకొని దేశానికి ఒక అద్భుతమైన లైఫ్ ఆర్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ని అందించిన అమరావతి నగరం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.